20 మంది ఐఏఎస్ అధికారులను తాజాగా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్పెషల్ సిఎస్ స్థాయి నుంచి నాన్ క్యాడర్ ఐఏఎస్ వరకు బదిలీ చేయగా కొంతమందికి అదనపు బాధ్యతలు అప్పగించింది. పాలనా సౌలభ్యం కోసం ఇలాంటి ట్రాన్స్ఫర్ సాధారణమైన ఈసారి మాత్రం కొత్త విషయాలు తెర మీదకి వస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి ఒకే పదవిలో కొనసాగుతూ వచ్చిన 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ ను ఇప్పుడు సీఎంఓలో తీసుకున్నారు. సుదీర్ఘకాలం ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న జయేష్ ను సీఎం కార్యాలయంలో పరిశ్రమలు పెట్టుబడుల విభాగానికి కార్యదర్శిగా బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. స్మార్ట్, ప్రొయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ విభాగానికి కూడా ఆయన్ను సీఈఓగా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. క్రీడలు, యువజన విభాగం, ఇంకా ఆర్కియాలజీ విభాగాల అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి జపాన్ పర్యటన కూడా వెళ్లి వచ్చారు జయేష్. ఈసారి ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారని, అందుకోసం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిశారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ సిఎస్ రేస్ లో ఉన్న జయేష్ ను సీఎంఓలోకి తీసుకుని రామకృష్ణారావును సిఎస్ గా నియమించారు. దీంతో జయేష్ ఆ పదవిపై పెట్టుకున్న ఆశలు కూడా అప్పుడు అడియాసలు అయిపోయాయి. ఇక బదిలీలో మరో సీనియర్ ఐఏఎస్ డిమోట్ అయ్యారన్న చర్చ కూడా జరుగుతుంది సెక్రటరీ వర్గాల్లో. ఎం దానం కిషోర్ ఇంకా ఆయన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతూ వచ్చారు ఇప్పటివరకు. ఆయన్ను ఆ బాధ్యతలను తప్పించి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ కమిషనర్, ఇంకా లేబర్, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీస్ డైరెక్టర్, ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ డైరెక్టర్ గా నియమించింది. సో ఆయనకు చాలా బాధ్యతలు అప్పగించి చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానకిషోర్ కు ప్రాధాన్యత పెరిగిందని, గతంలో కంటే కీలక శాఖల్లో ఆయన్ని రేవంత్ సర్కార్ నియమించిందన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. కానీ వాస్తవంగా ఆయనకు ఇవ్వాలనుకున్నది వేరని, తీరా జరిగింది ఇంకొకటని, అందుకే డిమోషన్ మాటలు వినిపిస్తున్నాయి అంటున్నారు. సో ఆదిలాబాద్ కు చెందిన దానకిషోర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చినా ఆయన పనితీరు నచ్చక ఇతర శాఖలకు బదిలీ చేసినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జిహెచ్ఎంసీ ఉన్నప్పుడు ఎంఏయుడి డిపార్ట్మెంట్ చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, కీ రోల్ ప్లే చేసేవాళ్ళు. ట్విట్టర్ లో ఏ ట్వీట్ చేసినా సరే దానికి వెంటనే రెస్పాండ్ అవ్వడం దానకిషోర్ గుణం అని చెప్పుకోవచ్చు. సో ముందసలు దానకిషోర్ ను సీఎంఓలోకి తీసుకొని కీలక బాధ్యతలు అప్పగించాలని కూడా అనుకున్నారట. కానీ ఆయన పర్ఫార్మెన్స్ బాగోలేదని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికతో అభిప్రాయం మారిపోయినట్టు కూడా చెప్పుకుంటున్నారు. ఇక పర్యాటక యువజన శాఖ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను తిరిగి గతంలో ఆమె పనిచేసిన రాష్ట్ర ఆర్థిక కమిషన్ మెంబర్ సెక్రటరీ పోస్ట్ లోకి బదిలీ చేశారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన రీపోస్ట్ పై వివాదం రేగింది తెలుగు రాష్ట్రాల్లోనే. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ స్మితా మీద తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో తిరిగి సచివాలయం బయట ఉండే ఆర్థిక కమిషన్ కార్యాలయానికి బదిలీ చేసినట్టు తెలుస్తోంది. స్వయంకృతాపరాధం వల్లే మళ్ళీ డిమోషన్ అయినట్లు కూడా సెక్రటరియట్ లో ఒక రకమైన చర్చ జరుగుతుంది స్మితా వల్ల. ఎందుకంటే ఎప్పుడు కామ్గా ఉండే స్మిత ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందనే ఒక ఆ ఫీల్ లో ఉన్నారు ఆవిడ. ఇక సీనియర్ ఐఏఎస్ అయిన స్మితా సబర్వాల్ ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టుగానే భావిస్తున్నారని, కాంగ్రెస్ సర్కార్ తో అంటే అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని కూడా మంత్రులు కూడా చాలా మంది బాహాటంగా చెప్తున్న పరిస్థితి. సో పర్యాటక శాఖలో ఫైల్స్ అన్ని పెండింగ్ లోనే పెట్టారని, సెక్రటరియట్ లోని తన ఛాంబర్ కు సైతం రెగ్యులర్ గా రావట్లేదని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కొద్ది రోజుల నుంచి స్మిత ఈ వ్యవహారాలను మానిటర్ చేస్తున్నారు. ఆదివారం జరిగిన బదిలీలో స్మితను పర్యాటక శాఖ బాధ్యతల నుంచి తప్పించడంతో ఆ పదవిని ఎవరితో భర్తీ చేస్తారన్న ఉత్కంఠ పెరుగుతోంది. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా పరంగా ఇక పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటోందని, ఇక ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి ఉండకపోవచ్చు అని కూడా మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సో రేవంత్ ఎఫెక్ట్ వల్ల స్మితా సబర్వాల్ అంటే ఆవిడ ఉనికి ప్రశ్నార్థకరంగా మారింది చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి.